పీకే జాయింట్ జనరల్ సెక్రటరీ గారిని తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో మేడం, మీకు ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నందుకు ఏ విధంగా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. మన ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చక్కగా మన ఖతార్లో మన మినిస్టర్ గారిని, అలాగే విపుల్ గారిని, మన అంబాసిడర్ గారిని, అలాగే మన సింగర్స్ని కూడా తీసుకొచ్చి ఆడియన్స్ అందరినీ చాలా మనోరంజకంగా అలరింపజేస్తున్నారు. ఇదంతా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చి చూడొచ్చు. ఇంకా జరుగుతుంది మన కార్యక్రమం. రండి, అందరు తొందరగా వచ్చి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకోటి, మన తెలుగు కళా సమితి ద్వారా నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడు ఉన్నాయో కొంచెం తెలుసుకోవచ్చా? చాలామంది ఎదురు చూస్తున్నారు మన తెలుగు ప్రజలు. తెలుగు కళా సమితి అంటేనే ఒక అమ్మ లాంటిది. అమ్మ తర్వాత వీళ్ళందరూ పిల్లలు. సో మేము ఎప్పుడు కూడా అది నమ్ముతాం. కాబట్టి మీరు మీ కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడున్నాయో చెప్తే మేము మా వీక్షకులకి ఖతార్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. సో దయచేసి మీరు తెలుపగలరు? తప్పకుండా అండి. మన తెలుగు కళా సమితి వారిది వెన్స్డే ఫియెస్టా అని 20వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ మనకి ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఈ నవంబర్ 20వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ వెన్స్డే ఫియెస్టా ఒకటి జరగబోతోంది. దాని తర్వాత జనవరిలో ఒక మెగా ప్రోగ్రామ్ ఒకటి జరగబోతోంది. దాని గురించి వివరాలు మేము మళ్ళీ మీకు తెలియపరుస్తాం. చాలా మంది వీక్షిస్తున్నారు. తెలుగు కళా సమితి నుంచి ఒక కల్చరల్ యాక్టివిటీ రావాలని చెప్పేసి. సో దయచేసి తొందరలో రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.